ఈశ్వర్ సాయి దొరకడం జరిగింది. ఆయన వాష్రూమ్ లో ఉన్నాడు, అమ్మాయి బెడ్ మీద ఉంది, ఈయన వచ్చి రచ్చ చేయడం జరిగింది. వీడియో ఫస్ట్ ఇచ్చింది ఎవరన్నా? విశాల్ విశాల్ చూడు విశాల్ ఏంది ఏం మాట్లాడతా? వీడియో ఎందుకు తీస్తున్నా? జస్ట్ నేను వాష్రూమ్ కి వచ్చిన డైలాగ్ ఆ రోజు ఎందుకట్లేదు? కరెక్ట్. ఇప్పటి వరకు ఇట్లాంటి క్వశ్చన్ ఎవరు మాట్లాడలేదు. 10 మంది దగ్గర పోయిన ఆమెతోని పడుకుంటావా అంటే నువ్వు ఫ్రెష్ వచ్చి పడుకుంటే ఒప్పుకుంటాడా? 100% ఇవాళ రేపో ఎల్లుండి మేము ప్రయత్నం చేస్తున్నాం మీడియా ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయిది ఏం తప్పు లేదు, అమ్మాయి జరిగింది మొత్తం చెప్పాలని. ఇంకో విషయం, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు తప్పు చేసి కాబట్టి భయపడ్డాడుగా. ఇచ్చిందంటారా 6 లక్షలు? 6 లక్షలు ఇచ్చిందని నాకు కూడా తెలిసింది. ఆ పైసలు ఎగ్గొట్టడానికి ప్లాన్లు చేస్తానని చెప్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఫోకీ ప్రొడ్యూసర్ అండ్ చైర్మన్ మున్నాభాయ్ మనతో ఉన్నారు. ఆయన రీసెంట్లీ చూస్తే గనక ఇవాళ తెల్లారు లేస్తే గనక బాషింగల్ అనుకుంటా ఈశ్వర్ సాయి మాధురి గురించే అందరు చర్చిస్తున్నారు. అసలు తప్పు ఎవరిది అంటే చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారంటే ఈశ్వర్ సాయి శరణ్య వాళ్ళు ఏదైతే వైఫ్ ఉన్నారో వాళ్ళ తప్పు అంటున్నారు. ఆయన మాధురికి న్యాయం జరగాలని చాలా మంది అంటున్నారు. ఆయన 2 వీడియోస్ కూడా ఈశ్వర్ సాయి రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి ఇంటర్వ్యూ ద్వారా, ఇంకా ఇంకోటి పర్సనల్ గా నాదేం తప్పు లేదు, నేను వాష్రూమ్కి వెళ్ళాను, ఆ టైంలో వీడియో చేశారని చెప్తున్నారు. మళ్ళీ మున్నాభాయ్ ఏమంటారో ఒకసారి దీంతో పాటు ఫోక్ ఇండస్ట్రీని కూడా బ్లేమ్ చేయకని కూడా కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రముఖులు. ఆ విషయం కూడా మనం మున్నాభాయిని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే మున్నాభాయ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఏంది అసలు ఫోక్ ఇండస్ట్రీ అంటే టకటకటక లేచిపోయింది. ఎక్కడ కూడా చూసినా కూడా సినిమా పాటలు కూడా పనికిరావు అలాంటిది. అంటే ఫోక్ ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడలేదు. అంటే ఒక ఆర్టిస్ట్ ఇవాళ అంటే మనం కష్టపడి చిన్న చిత్క క్యారెక్టర్స్ చేసుకొచ్చి కష్టపడి పేరు సంపాదించుకున్న వాళ్ళు ఇవాళ ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. మళ్ళీ దొరకడమే కాదు, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఈశ్వర్ సాయి గురించి, మాధురి గురించి మీరు ఏమంటారన్న? యాక్చువల్లీ ఇది 4-5 డేస్ నుండి ఇదే జరుగుతుంది. ఎక్కడ పోయినా ఏ ఇంటర్వ్యూలో చూసినా అదే. ఈశ్వర్ సాయి ఇప్పుడే బయటికి వచ్చిండు, దాని గురించి చెప్పిండు కదా, తెలుసు కదా. అలాగే నేను ఆయన ఏమంటున్నా అంటే ఫోక్కి ఈ పర్సనల్ విషయాలకి సంబంధం లేదు. ఫోక్ ఈ వీళ్ళ పర్సనల్ అంటే ఫోక్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడిప్పుడే మంచి పేరు మాకు. అవును, దాన్ని ఖరాబ్ చేస్తున్నారు అని కొంతమంది చెప్తున్నారు. అది ఖరాబ్ చేయడం కాదన్న, ఓర్వలేని వాళ్ళు బయటి వాళ్ళు మా మీద ఒక బురద చల్లుతున్నారు. ఇప్పుడు సినిమాలని మన ఫోక్ సాంగ్స్ని పెట్టుకుంటున్నారు. సినిమా వాళ్ళు సినిమా చేసి అమ్మ ఇళ్ళకెళ్ళి ఫోక్లోకి వెళ్ళిపోదాంపా అలా మంచిగా ఉంది అంటే 4 లక్షలు 3 లక్షలు పెట్టిన వాళ్ళు 4 కోట్లు 3 కోట్లు సంపాదించేటోళ్ళు ఉన్నారు. ఏక్సెక్ పాటలు ఉన్నాయి. ఈ ఫోక్ నుండి సినిమాలో పోయేటోళ్ళు లేరా? నాగదుర్గ పోయింది, హీరోయిన్ అయింది. బోయెడబండి లక్ష్మణ్ సినిమా చేస్తున్నాడు. బబ్లు సినిమా చేస్తున్నాడు, కెమెరామ్యాన్ అయ్యాడు. కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో కొడుతున్నాడు. మదిన్ కొడుతాడు. టోనీ హీరోయిన్, అక్షిత్, వీళ్ళందరూ కిట్టు, వీళ్ళందరూ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మేమందరం ఆ ఫోక్ నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడు పర్సనల్ విషయాలల్లో మా ఫోక్ వంట కడితే ఎట్లా అన్న? కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో బంద్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఆ అమ్మాయి బలైపోతుంది. అమ్మాయి బలైపోయింది. ఆ అమ్మాయి ఒక కోమాలో ఉంది. అసలు బయటికి రావాలంటే అమ్మాయి భయపడుతుంది. మేము ట్రై చేస్తున్నాం, న్యాయం చేస్తాం, అమ్మాయికి సాంగ్స్ ఇస్తాం, మళ్ళీ ఏదో విధంగా అమ్మాయిని ఒక పొజిషన్లో కూర్చోబెట్టాలనుకుంటాం. కానీ అబ్బాయి కాబట్టి తిరిగి కానీ బయట తిరుగుతాడు, కానీ అమ్మాయి అయితే తిరుగుతుందన్న. ఫ్యామిలీలో పోవాలి, చుట్టాలకు పోవాలి, ఫంక్షన్లలో పోవాలి. సాంగ్స్ కాడికి వస్తే ఎవడో ఒకటి మళ్ళీ ఏం నేను వాంతం ఉన్నా ఇట్లా అంటారు. అదే పెద్ద అవమానమే కదా. అందుకే దీన్ని మనం ఈ మీడియా వాళ్ళు ఎవరైనా థంబ్నెయిల్స్ వేరే పెడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. అయితే అమ్మాయి ఇంకా రోజు కుంగిపోతుంది. అది కొంచెం మనం అందరం దీన్ని ఆపేస్తే ఇంకా మీడియా వాళ్ళు వేరే సైడ్ డైవర్ట్ అయితే కొంచెం ఆ అమ్మాయి కూడా బయటకు వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి లైఫ్ బాగుంటుంది. అలాగే అమ్మాయి కూడా ఇప్పుడు కేసు పెట్టింది అని తెలిసింది. ఎంతవరకు నిజమో తెలియదు.
ఇప్పుడు ఈశ్వర్ సాయి 2 సార్లు వచ్చిండు, పర్సనల్ గా ఒకసారి చెప్పిండు, ఇంకో మీడియాకు చెప్పిండు. ఆయన నాది ఫ్రస్ట్రేషన్ లో పోయినా ఇష్టపడే పోయినా అని చెప్పుడు కొన్ని మాటలు తప్పుగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ దాన్ని కూడా జనాలు అది చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ కు బలైపోయింది మాధురి రాథోడ్. అన్న ఒకటి మాట అడుగుతాను, అంటే ఆయనే చెప్పినాయి, వాళ్ళు చెప్పిన మాటలే. మనం అంటే ఫోక్ ఇండస్ట్రీకి సంబంధం లేదు ఇక్కడ. ఈశ్వర్ సాయి, మాధురి, శరణ్య, వీడియో తీసిన అమ్మాయి పేరు ఉంది, వాళ్ళ అక్కను సంథింగ్ అన్నారు, విశాల్, ఇవన్నీ మాట్లాడతాం వీళ్ళ గురించి. ఈశ్వర్ సాయి దొరకడం జరిగింది, ఆయన వాష్రూమ్ లో ఉన్నాడు, అమ్మాయి బెడ్ మీద ఉంది, ఈయన వచ్చి రచ్చ చేయడం జరిగింది. వీడియో ఫస్ట్ ఇచ్చింది ఎవరన్నా? ఇవాళ మీడియా అని చాలా ఈశ్వర్ సాయి కూడా అంటున్నాడు, మీ వల్ల మా జీవితాలు నాశనం అయిందని. మీడియా వాళ్ళు వెళ్ళేసి ఏమన్నా వాళ్ళకు ఫోకస్ చేసి తీశారన్న? వీడియో ఎవరు తీసారు ఫస్ట్? వాళ్ళ వచ్చిన ఆమెను తీసి, వాళ్ళ అక్కట, శరణ్య వాళ్ళ అక్క. అంటే వాళ్ళకి ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది, వాళ్ళ భార్యకు లేని ఎగ్జైటింగ్, వాళ్ళకి లేని ఎగ్జైటింగ్, ఈ అమ్మాయికి ఎక్కువ ఎగ్జైటింగ్. క్రష్ ఉండేనా ఇది ఈశ్వర్ సాయి? అదే డౌట్ వస్తుంది. ఈశ్వర్ సాయి మీద ఇంతమంది క్రష్ ఉందేమో, లవ్ ఉండేమో, బ్రేకప్ అయితే ఆమెనే పట్టించింది అంటారు. అదే కదా, అంటే నేను అనేది మీడియా అని అంటారు. ఈశ్వర్ సాయి కూడా ఎండ్లో అదే చెప్పాడు, దండం పెడతా మా వీడియో ఫస్ట్ ఎవరు వదిలేరు? వాళ్ళ ఇంట్లో వీడియో ఎవరు షూట్ చేసిర్రు? వాళ్ళే షూట్ చేసిర్రు కదా. ఇవాళ ఈశ్వర్ సాయి కొత్త వీడియో పెట్టడం జరిగింది. ఏమని పెట్టాడు ఈశ్వర్ సాయి? నేను వాష్రూమ్ కి వెళ్ళాను, నేను వాష్రూమ్ వాడుకున్నాను అని అన్నాడు. అర్ధరాత్రి అంటే ప్రొడ్యూసర్, మీకు అడుగుతా, ఏ ప్రొడ్యూసర్ కూడా ఒక మంచి రూమ్ ఇచ్చే కెపాసిటీ లేడా ప్రొడ్యూసర్? మళ్ళీ ఎలా వెళ్ళాడు? అమ్మాయి బాత్రూమ్ కి ఎట్లా వెళ్ళాడు? మీకు అడుగుతాను, తప్పుగా అనుకోకండి. లేదు, అందరు తెలిసింది, కావాలని వాళ్ళు లోపలనే ఉన్నారు కదా ఇద్దరు. కొంతకాలం రిలేషన్ ఉన్నది చెప్పిండు కదా, కొంతకాలం రిలేషన్ లో ఉన్నారు. ఇది పక్కడబంది ప్లాన్ చేసానన్న. కొంతమంది అంటారు ఆ అమ్మాయి దగ్గర పైసలు తీసుకున్నారు, ఇదంతా డ్రామా, వాళ్ళ భార్య, వీళ్ళందరూ అంటారు. ఏది నిజమో ముందు తెలుస్తుంది అన్న. ఇప్పుడు నిజాలు తెలియని మనం మాట్లాడలేము. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చో లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే దాని గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు థింక్ చేస్తున్నారు, మీడియా వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ థింక్ చేస్తున్నారు. ఇప్పుడు మాధురి నాతో స్టార్ డమ్ అయిపోయింది అమ్మాయి, ఇట్లా సెలబ్రేట్. ఇప్పుడు ఇంకా సింపతి వచ్చేసింది అమ్మాయి మీద. నేను పెళ్లి చేసుకుంటా అన్నాను, నేను ఎవరు లేకుండా నేను ఉన్నా అంటున్నారు. ఇంటర్వ్యూలో చూస్తారా, చిన్న షార్ట్ వీడియో చూస్తారా అన్న, ఇంకా ఫాలోయింగ్ పెరిగిపోయింది అమ్మాయి ఇన్నోసెంట్ గా ఇలా చెంప మీద పట్టుకొని అలాగే అసలు ఏం జరుగుతుంది, అసలు ఏమైతుంది ఆమెకు అర్థం కాల. ఆ పొజిషన్ లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అయ్యింది. నేను అనేది అట్లా కాదు. ఇవాళ ఈశ్వర్ సాయి వచ్చేసి శుద్ధపూసలాగా నేను వాష్రూమ్ కి వెళ్ళాను, అక్కడ ఏం జరిగింది చెప్పాను. నువ్వు ఇప్పుడు వాష్రూమ్, మనం ఇద్దరమే ఉన్నామన్నా, ఇప్పుడు మనం తాగుతలేము, వాడు వచ్చి ఇప్పుడు మనకు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నా తాగుతున్నారు, మీరు ఇక్కడ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు అంటే నువ్వు తప్పు చేయనప్పుడు మనం ఇద్దరం ఎట్లా రియాక్ట్ అవుతాం? ఎవర్రా, ఎక్కడ చూసినావురా, చూపెట్టని మనం అక్కడ అడగమా? ఈయన ఉట్టిగా ఏం జరగనప్పుడు, ఎలాంటి ఉద్దేశం ఈశ్వర్ స్థాయిలో తప్పు లేనప్పుడు, వాళ్ళ అంటే అమ్మాయి అంటే స్టన్ అయిపోయింది, ఏంద్రా వీడు వచ్చిండో ఏదో సంథింగ్ ఉన్నది. కానీ వీడైతే భార్యనే కదా, ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు ఈ వీడియో తీస్తున్న ఒక్క మాట ఎందుకు అనలేదు ఈశ్వర్ సాయి? వాష్రూమ్ యూజ్ చేసినప్పుడు, నువ్వు తప్పు చేయనప్పుడు, నీకు ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు నువ్వు ఎందుకు ఏం మాట్లాడతావు? వీడియో ఎందుకు తీస్తున్నావు? జస్ట్ నేను వాష్రూమ్ కి వచ్చిన డైలాగ్ ఆ రోజు ఎందుకు అనలేదు? కరెక్ట్. ఇప్పటి వరకు ఇట్లాంటి క్వశ్చన్ ఎవరు మాట్లాడలేదు, మీరు అడిగారు కరెక్ట్. అది గట్టిగా మగోడు కాబట్టి ఏంది నా ఇష్టంగా వచ్చినా ఎందుకు ఇట్లా చేస్తున్నా, వీడియో తీయద్దు, అమ్మాయి ప్రాబ్లం అయితే ఆయన గట్టిగా మాట్లాడవచ్చు. గట్టిగా మాట్లాడు, తప్పు చేసి కాబట్టి భయపడ్డాడు. ఇక ఇప్పుడు వచ్చే వీడియో పెట్టి మీడియా వాళ్ళు చేసిన ఇంకో విషయం, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు బట్టలను ఇప్పుకొని పోతాడా? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బట్టలు ఇప్పుకొని పోతాడా? లేదు, ఆల్రెడీ అందరు తెలిసిపోయింది ఉన్నది కదా. మళ్ళీ నువ్వు వచ్చేసి వీడియో పెట్టేసి నువ్వు ఇంకా తప్పుల మీద తప్పులు చెప్పుకుంటా సజెషన్స్, అంటే నువ్వు ఎవరో సజెషన్ చేస్తున్నావు. ఇంకొకటి ఒక మాట అన్నదా, వీడియో తీసేట ఆమె 10 మంది దగ్గర పోయిన ఆమెతోని పడుకుంటావా అంటే నువ్వు ఫ్రెష్ గా వచ్చి పడుకుంటే ఒప్పుకుంటాడా? అబ్బా చెప్పండి, ఆ మాట ఒక అమ్మాయిని అనే మాటలా ఎవరన్నారు? ఆ రోజు కూడా దాన్ని చెప్ప పలకొట్టలేదే. అవును, కరెక్ట్. నీ వాష్రూమ్ ది భాగం అయితే నువ్వు ఇవన్నీ వినాల్సిన అవసరం లేదు కదా ఈశ్వర్ సాయికి. అవును, 10 మెంబర్స్ అది చెప్పడము ఎంతవరకు కరెక్ట్? ఏదో చూసిందా? ప్రూవ్ చేయాలి కదా. అదే నువ్వు ప్రూవ్ చేయండి, అబద్ధాలు వేయద్దు కదా. అంటే ఫ్రెష్ వస్తే ఓకేనా ఈశ్వర్ సాయికి? ఆ మాటకి వస్తుంది కదా కంపల్సరీ. అమ్మాయిని అక్కడ బ్లేమ్ చేశావు, నీ ఫ్యామిలీ బ్లేమ్ చేసింది, నీ ఫ్యామిలీ అది చేసేసి ఎన్ని బూతులు మాట్లాడి ఎవరో విషయాలు అర్థమైతలేదు. ఈమెవరో ఇప్పుడు బయటకు వస్తామె ఫోటో బయటకు వచ్చింది, ఆమె ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసుకుందట. ఆమె తెలిసిపోయింది ఎవరు అనేది తెలిసిపోయింది, వాళ్ళ సిస్టర్ అట.
ఆమె కూడా ఎప్పుడు కొంతమంది కామెంట్స్ పెట్టారు, మనకు తెలియదు. ఆమె కూడా ఏదో కేసులో ఇరుక్కునేది, డ్రగ్స్ కేసులో అనేది కూడా మనకు ఒక కామెంట్ పెట్టడం జరిగింది. అది ఎంతవరకు నిజమా మనకు తెలియదు. అంటే నేను అనేది ఏంటంటే, నీ ఫ్యామిలీని, భార్యను కంట్రోల్ పెట్టకుండా ఒక అమ్మాయిని ఒక వ్యభిచారిగా చూపెట్టేస్తారు మీరు అక్కడ. ఇంకొకటి, వీళ్ళు చాలా తప్పు చేశారు. ఎందుకు తప్పు చేశారంటే, ఒకరి పర్సనల్ని అట్లా మనం ఒక మనోభావాలు దెబ్బతింటాయి, అట్లా నువ్వు షూట్ చేసి పెట్టద్దు. నువ్వు పట్టినవు, ఓకే, నీ భర్తను పట్టుకో, ఆమెను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకపో, మీ చుట్టాలను తీసుకెళ్ళు, వాళ్ళ చుట్టాలను పిలువు, అసలు ఏంది ఎందుకు జరుగుతుందని పనిష్మెంట్ ఇవ్వు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు, మా భర్తను ఇట్లా చేస్తుందని. అంతేగాని నువ్వు ఒకరి వీడియోలు తీసి, నువ్వు సోషల్ మీడియాలు తీసి ఒక అమ్మాయిని మొత్తం నడి రోడ్డు మీద ఎంత వరకు కరెక్ట్? ఒక చేతితో సపోర్ట్లు వస్తాయండి, రెండు చేతులు సపోర్ట్. అప్పుడు ఆలోచించలే ఎందుకు మీ భర్త గురించి? మళ్ళీ మీ భర్తకు ఉండాలి, బాబు ఉన్నాడు, నా వైఫ్ ఉన్నది, మీ భర్తకు తప్పు లేదట, నా భర్త తప్పు చేయలేదట. అది ఇప్పుడు మళ్ళీ మొక్తుంది, ఆమె తప్పు చేసేది మీద మీద పడుతుంది. ఎవరని అమ్మాయి మీద పడుతుందా చెప్పడానికి కదా. జనాలు చిన్న మామూలు కాదు కదా, పిచ్చోళ్ళు కాదు కదా. మనకు సొసైటీలో బుర్ర లేదనుకుంటారా వీళ్ళు భార్య భర్తలు, మనకు అర్థమైతలేదు. భార్యనేమో మా ఆయనతో నేను హ్యాపీగా ఉన్నాను, ఆమెనే అటెంప్ట్ చేసిందని భార్య చెప్తుంది. ఈ ఈశ్వర్ సాయి ఏమంటున్నాడంటే, నాకే ఎమోషనల్ గా నేను కనెక్ట్ అయ్యాను, నాకు మెంటల్ స్ట్రెస్ వల్ల నేను అదయ్యాను, దాంతో నేను కనెక్ట్ అయ్యాను. అంటే నువ్వు మెంటల్ స్ట్రెస్ అయితే నువ్వు అమ్మాయిలను వాడుకుంటావా? ఒకటి ఇంట్రా, ఇంకా ముందు చూడండి, కేసులో పోతాడు, వాళ్ళ భార్య పోతుంది, ఆడు పోతాడు, అబ్బాయి పోతాడు. అసలు అబ్బాయి కూడా కొంచెం పాపం చెప్పిండు, టెన్షన్ లా నాకు ఇట్లా అయింది అట్లా అయిందని చెప్పిండు. నువ్వు భార్య ఉండి వాళ్ళ సిస్టర్ అది అట్లా చేయొద్దు. ఇప్పుడు ఆమె పోయి నా మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళకి చెప్పేటోళ్ళు చెప్పరా, అమ్మాయికి చెప్పేటోళ్ళు చెప్పరా, కేసు పెడతారు. అమ్మాయి చెప్తుంది, నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నాడు, నన్ను బ్లాక్ మెయిలింగ్ చేసిండు, నేను అందుకే ఇట్లా ఉన్నాను, అతనికి లొంగిపోయాను అని చెప్పి కేసు పెడితే అదే కదా, జైలు పోడా, 10-15 సంవత్సరాలు జైలు పోతాడు కదా. ఒక అమ్మాయిని నువ్వు ట్రాప్ చేసి, నాకు పెళ్లి అయినా నా విడాకులు అయితానే, నేను పెళ్లి చేసుకుంటాను చాటింగ్ లో ఉండదా? మళ్ళీ కొన్ని రోజులు కానీ జరుగుతుంది కదా. అమ్మాయి పోయి చెప్తే కేసులో ఇరుక్కపోరా, అందరు పోతారు. చూడండి, మీరు చూడండి, ఆల్రెడీ అమ్మాయి కేసు పెట్టిందట. 100% ఇవాళ రేపో ఎల్లుండి మేము ప్రయత్నం చేస్తున్నాం మీడియా ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి, అమ్మాయిది ఏం తప్పు లేదు, అమ్మాయి జరిగింది మొత్తం చెప్పాలని మేము ఆల్రెడీ సంప్రదింపులు చేస్తున్నాము. ఒకవేళ అమ్మాయి వచ్చి మాట్లాడితే నిజాలు తెలిసిపోతాయి. లేదు, అమ్మాయి రావాలి ఒప్పైనా, ఎందుకంటే అమ్మాయిని ఇప్పుడు ప్రూఫ్ చేసుకునే టైం ఇది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈశ్వర్ సాయి 2 రకాలుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ భార్య ఒక బ్లేమ్ వేసింది, ఒక వీడియో చేసేసి మొత్తం రచ్చ చేసేసింది పెళ్లి కాని అమ్మాయిని. ఇంకో విషయం, డోర్ ఎవరు తీసిరని ఒక మీడియాలో అడగడం జరిగింది. అప్పుడు ఏమన్నా నేను చెప్పలేను, అవన్నీ నేను రివీల్ చేయను, చెప్పలే. నెక్స్ట్ ఇవాళ వీడియోలో ఏం చెప్తున్నంటే, నేనే తీశానని అంటున్నాడు. ఏందది? ఓపెన్ ఉంది, అట్లే నేను వచ్చాను అప్పుడే వాష్రూమ్ కి, ఓపెన్ ఏమో నేనైతే ఆ వీడియో చూడలేదు. ఇప్పుడు నేనేమంటున్నాను దాని మీద క్లారిటీ లేని నేను చెప్పలేను. ఆల్రెడీ ఇంత బయటపడ్డాక తప్పదు, చెప్పాల్సిందే. నేను చెప్పాను నా పర్సనల్ విషయాలు అంటే ఇంకా జనాలు ఇంకా వేరే ఊహించుకుంటారు. మీకు తెలిసింది 10%, నాకు తెలిసింది 90% అంటే ఇప్పుడు పబ్లిక్ లో వచ్చినప్పుడు నువ్వు 10% కదా 100% చెప్పేయాలి. ఈశ్వర్ సాయి ఆ పిల్లగాడు కూడా ఒక ట్రెస్ లో పోయినట్ట, సరే ట్రెస్ లో పోయిండు, ఆలోచించాలి, ఫ్యామిలీ ఉంది, నా భార్య ఉంది, నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఆమె పరిస్థితి ఏందని ఆమె ఆలోచించాలి. తర్వాత ఈమె కూడా పెళ్ళయింది, ఎట్లా కుదురుతుందా అని ఈమె ఆలోచించుకోవాలి. ఇవన్నీ వీళ్ళిద్దరు ఒక మేజర్ కదా, ఏం చేసినా నడుస్తుందని చేశారు. సరే ఓకే, ఎవరు బలైపోయారు? ఆ అమ్మాయి బలైపోయింది కదా. ఇప్పుడు సింపతి మొత్తం అమ్మాయి మీద వచ్చేసింది. ప్రతి ఒక్కరు అమ్మాయిని సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మేము కూడా యూనియన్ తరపున అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈశ్వర్ సాయి కూడా సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే వీళ్ళు మా కుటుంబ పిల్లలు, మేము ఫోక్ యూనియన్ అనేది మా కుటుంబం, మేము ఏం వేరు చేయం, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయం, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. ఇంకా మళ్ళీ తప్పు చేస్తామా? చేయం కదా. వాళ్ళని కూడా దగ్గర తీసుకొని ఇలా చేయకుండా నాయన మీ భార్యతో ఉండని చెప్తాం, నువ్వు వేరే పెళ్లి చేసుకో అమ్మా, ఇక మీ ఇంట్లో చెప్పినట్టు చేసుకొని మంచిగా ఉండు అని చెప్తాం. ఆమెకు పనిస్తాం, ఆయనకు పనిస్తాం, ఎవరు వాళ్ళు మంచిగా ఉండాలి అని చూస్తాం కదా. ఇప్పుడు వాళ్ళ భార్య కూడా చెప్తాం, అమ్మ మీ భర్తతో షూటింగ్కి రా, ఇప్పుడు అమ్మ మీ పేరెంట్స్ తీసుకొని రా షూటింగ్ కాడికి. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేందుకు ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ దెబ్బతో భయపడుతున్నారు. అమ్మాయిని పంపించరు షూటింగ్ కి, భయపడతారు, చాలా భయపడతారు. ఏమో జరుగుతుంది, ఇట్లా జరుగుతుందని ఇంకా స్ట్రిక్ట్ అయిపోతారు. కాబట్టి మీ మీడియా తరపున చెప్తున్నా,
ఎవరైనా రావచ్చు, ఎవరైనా షూటింగ్ చేసుకోవచ్చు, మీ పేరెంట్స్ తో రండి. ఎవరైనా తప్పుగా మాట్లాడి కమిట్మెంట్ మా మీద రుద్దద్దు. కమిట్మెంట్ అనేది ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు. ఎవ్వరు మాకు అలాంటి విషయాలు చెప్పినా మేమందరం ఒకటై దాని గురించి డిసైడ్ చేస్తాము. వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ కమిట్మెంట్ లో ముచ్చట్లు మాట్లాడటం బయట మాట్లాడతారండి. మన ఫోక్ వాళ్ళు ఎవ్వరు కూడా అట్లా చేయరు. కష్టం చేసుకొని బతుకుదాం అనుకుంటారా మేము ఇలా కష్టం చేసుకొని బతుకుతాం. ఫోక్ లో ఎంతమంది మట్టిలో మాణిక్యాలు లేరండి. ఈ రోజు మేము ఫోక్ లో కష్టపడితే మాకు ఫుడ్ వెళ్తుంది. మేము ఏదో సాంగ్ చేపియాలి, మంచిగా చేయాలి, మస్తు చూపెట్టాలి, మంచిగా చూపెడితే 4 పైసలు వస్తాయని ఆలోచిస్తాం తప్ప ఏమో టైంపాసా, సాంగ్స్ ఏమైనా టైంపాసా? ఎంత కష్టపడి స్టూడియోల చుట్టూ తిరిగి, మ్యూజిక్ డైరెక్టర్ల చుట్టూ తిరిగి, అందరి దగ్గర తిరిగి బాటలు రాపించుకొని, లొకేషన్లు మాట్లాడుకొని, డైరెక్టర్లు మాట్లాడుకొని, కొరియోగ్రాఫర్లు మాట్లాడుకొని, ఒక టైం స్పెండ్ అన్ని సెట్ చేసి ఇంత కష్టపడి పైసలు చూస్తారని టైం పాస్ కోసం చేస్తారా? చేయరు కదా. ఇట్లా మీరు ఎక్స్పోజింగ్ చేస్తారు, అట్లా చేస్తారు. ఎందుకు చేస్తారండి ఎక్స్పోజింగ్లు? ఎవ్వరు జానపద సాంగ్స్ ని ఎవ్వరు కూని చేయరు. కాకపోతే మోడర్న్ గా కొంచెం పోతున్నారు అంతే. ఇప్పుడు అంబాసిడర్ కారు ఉండే అండి, రాను రాను మారుతి 800 ఉండే, రాను రాను బెంజ్ అయింది, బెంజ్ పోయి BMW, రేంజ్ రోవర్లు పెద్ద పెద్ద వచ్చినాయి. అంటే అప్డేట్ అవుతున్నాం అంతే. దాన్ని ఎవరు కూని చేయరండి. కళాకారులు సొంతం, అది ప్రతి కళాకారులు సొంతం జానపద గేయాలు. మేము కూడా 10 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇండస్ట్రీలో. నేనేమంటున్నా అంటే దీని మీద బురద చల్లకుండా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. షూటింగ్ చేసేటోళ్ళు కెమెరామ్యాన్లు ఉంటారు, ఆర్ట్ డైరెక్టర్లు ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు. పర్సనల్స్ అవి బయట మాకు సంబంధం. దీనికి దానికి ఏం సంబంధం? మా మీద వెళ్ళిపెట్టి చూపెడుతున్నారు. మీరు దేన్ని చూపెడతారు? ఏ డిపార్ట్మెంట్ లేవండి పర్సనల్స్ లేవా? ప్రతి డిపార్ట్మెంట్, కాలేజీలు ఉంటాయి, జాబ్స్ కార్డు ఉంటాయి, సినిమాలు ఉంటాయి, వ్యక్తిగతంగా ఎక్కడ ఉంటాయి. ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల రిలేషన్ బయటపడుతుంది, మ్యారేజ్ చేసుకుంటా అన్నారు, అది కమిట్మెంట్ కాదే. కొంతమంది నోటికి వచ్చి కమిట్మెంట్ చూసినా ఆడోళ్ళు కమిట్మెంట్ అయితే షూటింగ్ చేస్తారని. కమిట్మెంట్ ఎట్లయితుంది? ఆమె చాటింగ్ లో తెలియదా? లవ్ ఉన్నట్టు తెలియదా? ఇష్టపూర్వకంగా ఉన్నారు. ఆ అబ్బాయి చెప్పిండు, రేపు అమ్మాయి బయటకు వచ్చినాక కూడా ఏం జరిగిందో మొత్తం చిట్టా తీస్తుంది, ఒక్కొక్కరి సంగతి మొత్తం తెలుస్తుంది. కానీ ఫస్ట్ టైం ఫోక్ వాళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మా మీద బురద జల్లకంటే అందరిని కలపకండి అని. జానులేరి కానీ, మన శేఖర్ వైరస్ కానీ చాలా మంది వచ్చారు. దాని అంటే ప్రెస్ మీట్ పెట్టడానికి ఎందుకంటే వచ్చే రాబోయే తరం కానీ వేరే వాళ్ళకి ఎఫెక్ట్ కావద్దని ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా సార్? వాళ్ళు పెట్టారు ఎందుకంటే ఫోక్ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ రావద్దని రియాక్ట్ అయ్యారు. తప్పులేదు కదండి. శేఖర్ వైరస్, జాన్లేరి వాళ్ళందరూ కలిసి ఇట్లా మాకు మచ్చ తీసుకోవాలి, దానికోసం మేము ఫుడ్, వాళ్ళు కూడా తప్పుగా వచ్చారు కదా, మా మీద మచ్చ బురద చల్లుతున్నారని పెట్టారు. దానికి కూడా మీరు అందరూ వాళ్ళు ఇలా చేశారు అది ఇది అంటున్నారు, తప్పు కదా. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు పెడతారు, పెట్టి చెప్తున్నారు. అంటే ఏమంటున్నారు అంటే ఫోక్ ఇండస్ట్రీ గురించి ఎవరు మాట్లాడారమ్మా, అక్కడ జరిగిన ఇష్యూ గురించి మాట్లాడారు, మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు అన్నది జానులేరి కానీ చాలా మంది వీడియోస్ చేసి పెడుతున్నారు. అయితే జానులేరిని ఎందుకు కూర్చున్నారు? జానులేరి ఫస్ట్ నుండి డే 1 నుండి చాలా కష్టపడి అమ్మాయి కూడా పైకి వచ్చేది. ఇప్పుడు ఆడపిల్లలేండి, ఆమె అని కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు మస్తు సక్సెస్ అయ్యి కష్టపడి ఒక పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు రియాక్ట్ అయిన అమ్మాయి అంటే రియాక్ట్ ఎందుకంటే కొన్ని వీడియోస్ వస్తున్నాయి, ఇట్లా ఫోక్ల కమిట్మెంట్ అడుగుతారు, ఫోక్ల కమిట్మెంట్ అంటే తప్పుగా మాట్లాడుతానని చెప్పింది తప్ప వేరే విధంగా లేదే. ఆమె బాధపడుతుంది, ఆమె ఏడుస్తుంది, ట్రోల్ చేస్తున్నారు. మాట్లాడారు జాన్లేరికి మాకు చాలా మంచి ఒక ఫ్రెండ్స్, ఒక అన్న అంటది, మంచి అమ్మాయి. ఆమె అట్లా ఒక మగోళ్ళ లెక్క ఆమె ఇండస్ట్రీకి కష్టపడి ఆమె ఒక డీలో విన్ అయింది. ఆ అమ్మాయి కష్టపడ్డది. ఏడా బ్లేమ్ చేస్తారని వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు, దేనికి బ్లేమ్ కావద్దనే పెట్టుకున్నారు కదా. కానీ ఆయన చెప్తున్నారు ఇప్పుడు మీకు అసలు ఫోక్ గురించి మాట్లాడలేదు, మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళ డాన్సర్ యూనియన్ ఉందండి, మాకు ఫోక్ ప్రొడ్యూసర్ యూనియన్, ఆల్రౌండ్ యూనియన్. మేము కూడా ముందు చాలా పెద్ద మీటింగ్ పెట్టుకుంటాం, త్వరలో అన్ని చేస్తున్నాం 100%. ఇంకో 4-5 రోజుల పెద్ద భూమి అయితే చూడండి, ప్రెస్ మీట్ పెడుతున్నా నేనే, అందరిని పిలిపిస్తా, ఫోక్ వాళ్ళు అందరిని పిలిపిస్తా, వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. మంచి మీటింగ్ పెట్టి మంచిగా ఉందాం, అందరం కలిసి చేద్దామని అందరం కలిసి చేయాలి. ఒక్కరు సొంతం కాదు కదండి, నేను కార్యకర్తనే, నేను ఒక ప్రొడ్యూసర్, నేను ఒక డైరెక్టరే,
నేను ఒక ఆల్రౌండర్ ఆర్టిస్ట్. అవునవును. నా ఒక్కరిది కాదండి, ప్రతి ఒక్కరిది. ఎవరు వచ్చినా స్వాగతిస్తాం ఫోక్ ఇండస్ట్రీలో. ఓకే. దీన్ని బురద చల్లొద్దు. బయట వాళ్ళు ఎవరు పని లేని వాళ్ళు ఇట్లాంటి బురద చల్లుతారు కావచ్చు, కానీ ఒక్కటే చెప్తున్నా అండి, వాళ్ళు ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా నిజ నిజాలు తెలుసుకొని చేస్తున్నారు. తెలియని ఎవరు ట్రోల్ చేయరు. వాళ్ళకి కొంచెం అవగాహన ఉంది కూడా ట్రోల్ చేస్తారు. వాళ్ళకి ఎవరికి సందు ఎందుకు ఇవ్వాలండి? అవును, అట్లా. ఓకే. ఇప్పుడు ఈ ఈశ్వర్ సాయి కేసుకి వచ్చేస్తే మాధురి 6 లక్షలు ఇచ్చిందని విన్నాము. దాన్ని డైవర్ట్ చేయడానికే ఆలు మొగలు ఎవరైతే ఈశ్వర్ సాయి శరణ్య ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇది నాటకం ఆడి ఆమెను ఏదో రకంగా బుక్ చేద్దామని అనుకుంటారు. చాలా మంది కామెంట్స్ చెప్తున్నారు, కొంతమంది చెప్తారు. ఇది ఎంతవరకు నిజం కావచ్చు? ఇచ్చిందంటారా 6 లక్షలు? 6 లక్షలు ఇచ్చిందని నాకు కూడా తెలిసింది. ఆ పైసలు ఎగ్గొట్టడానికి ప్లాన్లు చేస్తానని చెప్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ ఉంటుందండి? అట్లా ఎవరు అట్లా చేసుకోరు. అంత రియాలిటీగా ఒక అబ్బాయి, ఆయనే మైండ్ షాక్ అయిపోయింది. అబ్బాయిది మంచి వ్యక్తి, నాతో మాట్లాడాడు అబ్బాయి. అతను ఈ కావాలని కాదు, అమ్మాయి కూడా కావాలని కాదు, ఎక్కడో కెమిస్ట్రీ కుదిరింది. 100 సాంగ్స్ చేస్తున్నారు, మంచి జోడి, అందరు మీరు మస్తున్నారు అని ఎక్కడో కూడా స్పర్శ, ఒక హగ్గులు, కిస్సులు, అంటే ఇట్లా ఇట్లా చెంపల మీద ఇలా ఇలాంటి పట్టుకోవడం, గట్టిగా పట్టుకోవడం, ఎక్కడో ఒకటి స్పర్శ తాకుతుంది కదా. చాలా మంది మీ ఇద్దరు జోడి బాగుంది, రీల్స్ బాగా చేస్తున్నారు, మస్తు ఉంటారు, వాళ్ళు కూడా ఊహించుకుంటారు, అరే అమ్మ మా ఇద్దరు జోడి బాగుందట, మస్తు పైసలు సంపాదించుకోవచ్చు, మా ఇద్దరం ఒకటైతే అని. తప్పు కాకుండా అతను ఏం చెప్పిండో, నా భార్యకు నాకు గొడవలు అవుతారే, విడాకులు ఇస్తా అని చెప్పిండేమో, ఈ అమ్మాయి నమ్మిందేమో, ఇవన్నీ ముందు తెలుస్తాయన. కానీ మాధురిని అంత నీచంగా ఎందుకు మాట్లాడారు వీళ్ళు? అంటే వచ్చి భర్తను పోగొట్టుకొని తీసుకొని వెళ్ళిపోవాలి ఉండే, మొత్తం మాధురి పైన ఫోకస్ చేసేసి ఆ అమ్మాయి వీడియో తీసే అమ్మాయి దీనికోసమే వీఆర్ వెయిటింగ్ ఫర్ ఏదో సంథింగ్ అంటే ఒక క్యాప్షన్ ఫస్ట్ ఒక లైన్ వేసి వీడియో స్టార్ట్ చేస్తుంది, కొట్టు అని చెప్తుంది, సంపు అని చెప్తుంది. ఎందుకు వైఫ్ కన్నా ఎక్కువ ఆమె రియాక్షన్ ఎందుకు? అందరు కలిసి ఇప్పుడు ఆమె కోసం సెర్చ్ చేస్తారు, గూగుల్లో సెర్చ్ చేస్తారు, మీడియాలో సెర్చ్ చేస్తారు, పోతారు అందరూ ఒకటే పోతారు. ఆడాలి మహిళా సంఘాలు పోయి, నువ్వు ఆడదానివే కదమ్మా, ఎందుకు ఇట్లా చేసినావు, వాళ్ళ భార్యకు లేదు బాధ నీకెందుకు, ఎంత సొంత భర్తలుగా చేస్తున్నావా అవదు కదా, ఎందుకంత రియాక్ట్ అవ్వడం? ఎవరికైనా కోపం వస్తుంది మాటలు ఏంటంటే, కొన్ని కోట్ల మంది రీల్ చేస్తున్నారు. మళ్ళీ విశాల్ చూడు, విశాల్ ఏంది వీళ్ళిద్దరు చేసుకుంటారు చూడు, ఏంది విశాల్ ఎవడు అసలు? విశాల్ బయటికి రా, అసలు మనం తీసుకోవాలంటే విశాల్ ఎవరో బయటికి రావాలి. ఇదంతా ఎట్లా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవడిచ్చిండు, ఇవన్నీ బయటికి వస్తాయి. ఒక్కొక్కరు లోపల పోతారు, కంపల్సరీ చూసుకో. కాదన్నా, ఇప్పుడు మాట్లాడుకుంటే అయిపోయేది. ఇప్పుడు ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా శరణ్య గారు ఎవరైతే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ కూడా ఏమంటుందంటే, ఆ వీడియో ఎలా పోయిందో నాకు తెలియదు అంటుంది, నా మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటుంది, ఆపంది అంటుంది. ఫస్ట్ వీడియో తీసి రచ్చరచ్చ చేసి మీడియా వాళ్ళు పెట్టేనా ఈమె ఫోన్ తీసేటామె అంటుంది, ఈమె కూడా అని వెళ్ళిపోయింది. అంతే కదా, మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటే అయిపోతుండే కదా, అంత నీచంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవేశంలో వాళ్ళ భార్య అక్కడ చేసింది కావాలని, అది అట్లా అంత రియాక్ట్ గారన్న. ఒక భర్త ఇంకో ఆడదాంతో దొరికితే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ అమ్మాయి తరపున మనం కూడా ఆలోచించాలి. ఇక్కడ పక్కకు ఉన్నది కామెంటరీ చెప్తాను చూడ, ఆమె వల్ల ఆమెకి ఏం చేయాలో తెలుస్తుంది, ఈమె ఇస్తుంది గైడ్లైన్స్, ఇంటి ఇస్తుంది. ఆమె అది మీడియాలో పెట్టుమని కూడా ఆమె ఫస్ట్ చెప్పాల. ఈమెనే అందరికి షేర్ చేస్తానా అది ఇది అంటే, శేఖర్ వైరస్ కు షేర్ చేయి పాపం ఆయన చెప్తారు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఆమెను పట్టుకోగానే చేయనుండే, తప్పు చేసారు, ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అదే కదా, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? భర్త రేపు షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి, ఈ అమ్మాయి షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి. అయ్యా వాళ్ళ లైఫ్ లో ఏమైతాయి? ఇప్పుడు బయటికి పోతే ఆదరియ్యరా అనుకుంటున్నారు. ఆదరిస్తాం తప్పకుండా. మాధురి రాథోడ్ని 100% నా సాంగ్ మా సాంగ్ కూడా చేసింది, డీలో పండు చేసిండు, మా టీవీలో చేసింది. మా సాంగ్ హిట్, పెద్ద సాంగ్. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళతో ఇద్దరితోనే షూట్ చేయబోయినా, ఎవరితో? మాధురి రాథోడ్తో ఈశ్వర్ సాయితో సాంగ్ ఉండే. ఇంతలో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం అన్ని భూతత్వం పెట్టుకొని చూస్తాం, ఎవరెవరికి ఏం నడుస్తుందో మాకు తెలుస్తుందా? మన పొజిషన్ మనకు ఉంది. తెల్లారైతే 100 టెన్షన్లు, సాంగులు వచ్చినాయా పోయినాయా ఏమన్నీ ఉంటాయి. అలాంటప్పుడు ఎందుకు ఇట్లా? అదే కాబట్టి పర్సనల్ విషయాలు ఫోక్ కి రుద్దద్దు. నిజంగానే ఫోక్ సంబంధం లేదు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూలు
బయట చూసుకోవాలి. వచ్చారా, సాంగ్స్ చేసుకున్నావా, షూటింగ్ చేసుకున్నావా, 4 పైసలు సంపాదించుకున్నావా, దానికోసం మన కడుపు నిండుతుందా, మన పిల్లలకు నడుస్తుందా, మన ఫ్యామిలీలు వెళ్తున్నాయా? కష్టపడి ఒక్కొక్కడు కింది స్థాయి నుండి సినిమా స్థాయిలో పోతున్నారు కదా. ఈశ్వర్ సాయి కూడా జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చేసి తిరిగి చేశాడు. ఇలాంటి దాంట్లో ఇరుక్కునే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, లవ్ మ్యారేజ్, అది కూడా అరేంజ్ కూడా కాదు, 7 years అయిపోతుంది. అంటే ఇప్పుడు మాధురి ఎంతనే ఈయన చిన్న అమ్మాయి, ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయి. చెప్పిండు కదన్నా, స్ట్రెస్ లో ఉన్నా, నాకు టెన్షన్స్ ఉన్నాయి, ఇంట్లో టెన్షన్స్, బయట టెన్షన్స్ వలన అలా కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది అబ్బాయి చెప్పిండు. అవునవును. అబ్బాయి కూడా ఇప్పుడు మిస్టేక్ ఏంటంటే అండి, తన వైఫ్ ఉండాలి అక్కడ పక్క షూటింగ్ కాడ, ఎవరన్నా ఒకరు ఉంటే, రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఉంటే ఏమైతుంది, అక్కడ కనెక్ట్ కారు. అయ్యో వీళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారు, భయం ఉంటుంది. ఒక్కడే వచ్చే వరకు, అమ్మాయి ఒక్కతే వచ్చే వరకే ఫ్రీడమ్ ఉంది. జోకులు చేసుకోవడం, తిండి కాడ అలగడం, జోకులు చేసుకోవడం, 100 సాంగ్స్ అండి, 100 రోజులు, సంవత్సరాల నుండి కంటిన్యూ చేసినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కంపల్సరీ ఏదో ఒక ఇంట్లో మర్చిపోతారు. పెళ్ళి అయిందా, పెళ్లి కాలేదా, ఇవన్నీ ఆలోచన రాదు వాళ్ళకి ఆ మూమెంట్ లా. కాబట్టి వాళ్ళు ఇద్దరు అట్రాక్ట్ అయ్యారు, ఆయనకున్న టెన్షన్స్ కి అట్రాక్ట్ అయ్యాడని చెప్తున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు కదా. అందుకే మాధురికి ఏం చెప్పిండో ఏమో తెలియదు. ఆమె ఇప్పుడు బయటకు వచ్చినాక మొత్తం కంప్లైంట్ పెట్టిందంట, అందరు పోతారు లైన్ గా. ఓకే, గట్టిగా ఉంది ఇప్పుడు మాధురి, మళ్ళీ చూపెడుతుందా? గట్టిగానే ఉంటారు కదా. ఆమె పక్కకున్న వాళ్ళు ఊకోరు కదా. ఆమె వెల్ విషర్స్ ఆమె చెప్తారు. ఆమె గేమ్ ఇంకా తగ్గదండి, ఇంకా స్టార్డమ్ పెరిగింది, ఫాలోవర్స్ ఇంకా పెరిగింది ఆమెకు. ఆమె సాంగ్స్ ఇంకా బాగా పోతున్నాయి, వైరల్ అవుతున్నాయి. దయచేసి మాధురి అమ్మ, మీకు అందరికి మేము ఉన్నాము, ఈ మీడియా పరంగా చెప్తున్నాము, ఏం టెన్షన్ పడకు. నీ ఫ్యాన్స్ మస్తు మంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, టెన్షన్ పడకు, హ్యాపీగా ఉండు. మళ్ళీ ఏదో ఆ విధంగా నువ్వు సాంగ్స్ చేయి. నిన్నెవరన్నా అన్నా మా దగ్గర రాండి, మేము చెప్తే మేము వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకుంటాం. మీడియా వాళ్ళకు కూడా అన్నా ఒక్కటే, దయచేసి పాపం మీరు కూడా నిజాలు తెలుసుకొని వాళ్ళ సైడ్ ఉంటున్నారు, మాధురి సైడు ఇక్కడ, కానీ ఎవరిని తప్పు పట్టేట్లు లేదన్నా. మీరు కూడా ఇవి బంద్ చేస్తే మనం నెక్స్ట్ వాళ్ళ ఆ కోమాలకి వెళ్ళి బయటకు వస్తారు. మాధురి రాతోడు బిగ్ బాస్ కూడా వెళ్తుంది, తీసుకుంటారని కూడా టాక్ వచ్చింది, ఎంతవరకు నిజం? వస్తుంది, రావచ్చు, ఫేమస్ అయిపోయారు కదా. ఈశ్వర్ సాయి అయిండు, ఆయన మాధురి పోతుందేమో, అదే ఛాన్స్ చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, వీళ్ళతో పాటు ఇప్పుడు అగ్ని పరీక్షలో ఒక అబ్బాయి ఉన్నాడు, అమన్ మాసూద్ అని, వీళ్ళతో రీల్ ఏదో సాంగ్ సంథింగ్ చేశాడు, దాని ద్వారా కూడా ఇంకా ఆ అబ్బాయి కూడా వైరల్ అయిపోయాడు వీళ్ళ రీల్ తోని. అవును, ఆ అబ్బాయి కూడా రీల్ అయ్యాడు, ఆ అబ్బాయి స్కెచ్ చేసాడు, మీరు ఎట్లా ఫేమస్ కాంటే ఇళ్ళకి వస్తారని చెప్పి అన్నారని పుకార్లు షికార్లు అన్నా. మరీ ఇంత స్క్రిప్టెడ్ ఉండదు. అవును, అది అనుకోకుండా వాళ్ళ భార్యకి ఏం లేదు ఇన్ని రోజులు ఇన్ఫర్మేషన్, ఒకటిసారి సడన్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాగానే ఆమె హఠాత్తుగా హైదరాబాద్ నుండి వచ్చిందంట. రెడ్డి భవన్ మంచిది, రెడ్డి భవన్ మాలాంటి వాళ్ళు కళాకారులకు చాలా మంచిది ఇది. ఎందుకంటే 500-600 ఇస్తారు, పాపం వాళ్ళకే తెలుసు షూటింగ్ ఎలా ఇన్ని సంవత్సరాలు పోతున్నాం, ఏ రోజు కూడా అట్లా జరగలేదు రెడ్డి భవన్ లా, చాలా మంచిది. కాబట్టి దాని మీద కూడా బురద చల్లద్దు, అది ఓయో రూమ్ అని అది అనొద్దు. అది ఏంటంటే రెడ్డిస్ వాళ్ళు పాపం మాలాంటి కళాకారులు కూడా దర్శనాలకు వచ్చేటోళ్ళ కోసం పెట్టారు అది. అలా స్టాఫ్ కూడా చాలా మంచోళ్ళు. అందుకే వాళ్ళ గురించి చెప్తున్నా కదా, ఎప్పుడు ఎవరిని మనం తక్కువ అంచనా వేయొద్దు. అంటే అన్న ఇప్పుడు ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ దొరికిర్రు, దొరకనోడేమో దొరుకుతేనేమో దొంగ, లేకుంటే దొరలాగా ఉంది టైటిల్ వాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇలా ఇతరులు బయటపడ్డారు. అంటే ఇలాంటి సంఘటనలు మీకు ఆఫ్ స్క్రీన్ లో ఎప్పుడైనా ఎదురైనా అన్న? అంటే ఎవరైనా అంటే మీరు హెచ్చరించడం కానివ్వండి, ఇలా చేయకమ్మా అని చెప్పడం ఇప్పుడు జరిగిందా? అంటే నా దాకైతే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం ఏమో వచ్చినా నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడైతే రాలేదండి. ఇలా వచ్చినా కానీ ఇవాళ మీడియా ఫాస్ట్ అయిపోయింది, అమ్మాయిలకు బాగా తెలివి ఉంది, అబ్బాయిలకు తెలివి ఉంది, సోషల్ మీడియాలో ఫాస్ట్ ఉన్నారు. ఇంతంత చెప్తే ఇంత చేస్తారు కదా అందరు ఎవరు ట్రోల్ చేసేటోళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు, మాకు ఇట్లా జరిగిందని రికార్డింగ్ చేస్తారు, సెల్ ఫోన్ లో రికార్డింగ్ అవుతున్నాయి అందరూ. అదే ఇంకోటి, మొన్న ఇంకో ఇంటర్వ్యూలో ఒక వాయిస్ కాల్ లో మాట్లాడింది ఒక ఛానల్, మీరు కూడా చూడొచ్చు. అది ఫోక్ వాళ్ళకు అన్నాని పిలవద్దు, ఇలా పిలవాలి, టచ్ లో ఉండాలి, అవకాశాలు అప్పుడే ఇస్తారని చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం అన్న? ఎంతవరకు నిజం అంటే మాకు తెలిసి అయితే మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడైతే చూస్తున్నాను, దాని గురించి వాళ్ళందరం కలిసి మరి ఏం చేయాలి, ఎలా ఉండాలి, కొన్ని నియమ నిబంధనలు మొత్తం ఎట్లా చేయాలి, కొన్ని ఎలా దీనికి పరిష్కారం ఏంటి
ఇలాంటి ఏమైనా సిచ్యువేషన్ రేపు వచ్చినప్పుడు మేము ఇలా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. త్వరలో నేను మీటింగ్ పెట్టబోతున్నా, అందరితో మీటింగ్ పెట్టబోతున్నా. వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. అలా ఆల్ రౌండ్ ఉంటుంది 100%. ఓకే. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, కెమెరామ్యాన్, ఆ డైరెక్టర్ ప్రతి ఒక్కరు ఉంటారు. మేము నిలబడతాం. మాకు రూపాయి వద్దండి, మా జేబులోకి వెళ్ళి డబ్బులు పెడతాం. అవసరం ఉంటే అందరికీ మేము నిలబడతాం. అర్ధరాత్రి ఎవరైనా వచ్చినా, తలుపు కొట్టినా, మమ్మల్ని అలా పెట్టినా పెట్టకుండా ఫోక్ గురించి మేము 100% నిలబడతాం. మా తుది శ్వాస వరకు ఫోక్ కోసమే ఉంటాము. ఎవరు వచ్చి తలుపు కొట్టి మున్నాబాయికి ఇట్లా అయింది అంటే ఇమీడియట్లీ వచ్చి వీళ్ళు ఏం చేశారు చూస్తాం. ఎవరి తప్పు ఉన్నది వాళ్ళ కోసం మేము 100% పోలీసు వాళ్ళతోనో కోర్టు ద్వారానో పనిష్మెంట్ ఇస్తాం మా ద్వారా. ఓకే అన్న, ఈశ్వర్ సాయి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈశ్వర్ సాయి అబ్బాయి మంచోడే, కనెక్ట్ అయిపోయాడని చెప్పిండు. ఆయన తప్పు చేసిన అన్నప్పుడు ఇక సైలెంట్ అయిపోవాలా. ఇప్పుడు అమ్మాయి ఉంది, ఆయన కోమాలకి వెళ్ళి బయటికి వచ్చిండు, ఈమె కోమాలకి వెళ్ళి బయటికి రావాలి. కోమా అంటే ఒక డిప్రెషన్. ఆ డిప్రెషన్ లో ఇప్పుడు ఈ అమ్మాయి బయటికి రావాలా, వచ్చి జరిగింది మొత్తం చెప్తే వీళ్ళిద్దరిది పరిష్కరిస్తారు జనాలు. పోలీస్ స్టేషన్ లో కేసు పెడతారా, లేదా కోర్టుకు పోతారా, లేదా పెద్ద మనుషులతో మాలాంటి పెద్ద చాలా మంది ఉన్నారు కదా, అందరు ముంగడ కూర్చొని మేము ఇంకోసారి ఇట్లా చేస్తాం ఏం చెప్తారు అంటే ఈ ప్రకారం ఏం చెప్తారు అంటే చాలా మంది అభిమానులు కామెంట్స్ కూడా ఏం పెడుతున్నారు, కొంతమంది రివ్యూస్ కూడా చెప్తున్నారు అంటే శరణ్యకి ఈ విడాకులు ఇచ్చేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అదే న్యాయం అని అంటున్నారు. మీరేమంటారు దీన్ని? అది పెళ్లి చేసుకోవాలి అంటే ఇక నేను దాని గురించి ఏం చెప్పలేనండి. ఎందుకంటే ఆ అమ్మాయి లైఫ్ అక్కడ అది బ్లేమ్ అయిపోయింది కదా మొత్తం. ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం ఎట్లుంటది అంటే ఎంత పాపులర్ ఉన్నా ఏదో ఒక నాడు ఒక మాట అనేస్తాడు, పెళ్లి చేసుకున్నాడు ఏ నోట కోపంలో గాని ఏదన్నా గాని అని ఏదో ఒక కోపంలో అనేస్తాడు. దొరికిన ఆ రోజు అందుకోసం నేను చేసుకున్నాను ఏదో ఒకటి అంటాడు. అలా కాకుండా ఇలా చెప్తున్నా మీరు ఏమంటారు సార్? అంటే ఇప్పుడు సమాజం ఏమనుకుంటదన్న, ఇప్పుడు వాళ్ళు ఇష్టం. ఇప్పుడు ఆయనే అలాంటి నాకు మా భార్యకు పడతలేదు విడాకులు ఇవ్వాలన్నాడు, ఆమెతో చెప్పిండు కావచ్చు. మరి ముందు ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. మరి ఆ అమ్మాయి లైఫ్ ఇప్పుడు ఆమెను కూడా చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అమ్మ మర్చిపోవాలని ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటామని చెప్పేటోళ్ళు రెడీగా ఉన్నారు అన్నారు. కానీ ఆడపిల్ల జీవితం ఎట్లుంటో తెలుసు కదా. సరే అన్న, ఇప్పుడు గతంలో లైఫ్ లో ఎన్నో జరుగుతాయి, ప్రపంచంలో ఎన్నో జరుగుతాయి. ఇక మనం ముందుకు పోవాలి. కానీ శరణ్య డైవర్స్ చేయడానికి రెడీ లేదు కదా. అడిగింది ఒక ఇంటర్వ్యూలో అడిగితే నేను ఇవన్నీ పిల్లగాడుతో ఎట్లా ఇస్తారండి? బాబు ఉన్నాడు, ఆ అమ్మాయి జీవితం కాదా? శరణ్య ఆడపిల్ల కాదా? ఆమె ఎట్టిస్తుంది? మోని మార్చుకొని సపరేట్గా ఉంటది. ఇప్పుడు ఈ అమ్మాయి బలైపోయింది, సరే ఈ అమ్మాయి బలైపోయింది కదా, మేము అందరం ఉంటాము. ఈ అమ్మాయి చేసే స్టెప్ ఏముండదో ఇక వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీస్, ఆమె వెల్ విషర్స్ ఆమె కలిసి కంప్లైంట్ ఇచ్చి ఏం చేస్తుందో చూద్దాం. మీ మీడియా దాకా అయితే వస్తాయి కదా ముందు. ఇవన్నీ కాంప్రమైజ్ కావాలని చూస్తాం. సెట్ లో ఎలా వస్తాడు? సింగిల్ గానే వస్తాడా షూటింగ్ కి? నాకైతే తెలియదు. నేను చూసిన మటుకైతే చాలా మంది ఆయన సోలోగానే వస్తాడని తెలిసి, దోస్తు ఎవరైనా ఉండొచ్చు. అది ఎట్లా కాదండి, యాక్చువల్లీ పర్సనల్స్ ఉంటాయి. అవును. కాబట్టి మనం ఎవరిని మనం జడ్జ్ చేయలేం. అదే, కానీ ఎవరి పర్సనల్స్ ఉంటాయి. కానీ ఎవరైనా కూడా ఇలాంటి సంఘటన వచ్చినప్పుడు బయట పెట్టొద్దు అన్నదే అందరి ఒక అమ్మాయిని ఆలోచించాలి మనం. కరెక్ట్. తను కూడా ఒక అమ్మాయి కదా. ఇప్పుడు వీడియో చేసింది ఒక అమ్మాయి, దొరికింది ఒక అమ్మాయి. శిక్షిస్తే పోలీస్ స్టేషన్ లో శిక్షించు, కోర్టుకు తీసుకపో. జనాలలో కాకుండా ఇంట్లో వాళ్ళతో, చుట్టాలతో ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, నీ పేరెంట్స్ ఏదో కూర్చోబెట్టి మాట్లాడాలి. కానీ ఒక అమ్మాయి జీవితం రోడ్డు మీద చేయడం ఇవాళ ఏమైంది, మీరు అందరు బాగానే ఉంటారు ఇప్పుడు మాట్లాడుకొని సరేతి అని ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాను, చేతులెత్తి క్షమాపణ చెప్తున్నా. అమ్మాయికి ఇంత రిమార్క్ వచ్చింది, ఎవరు ఆపుతాడు? ఇక అవి సర్క్యులేట్ అయితేనే ఉంటాయి. ఆ వీడియోలు సర్క్యులేట్ వరకు అయితే సోషల్ మీడియా ఏంది. ఇప్పుడు అమ్మాయి పెద్ద స్థాయికి పోయిందనుకో, ఇది తీసి పెడతారు ముందట. మళ్ళీ అమ్మాయి ఒక పొజిషన్ లో పోయిననుకో, ఇది తీసి పెడతారు. మళ్ళీ రేపు అమ్మాయి పెద్ద సినిమా హీరోయిన్ అయినా కానీ ఇది పెడతారు. మళ్ళీ ఒక పొలిటికల్ లీడర్ అయినా కానీ ఇది పెడతారు. ఒక స్థాయి రాగానే అబోను గతంలో ఇట్లా పాపం ఎందుకు పాపం ఎందుకు ఆలోచన లేకపోయింది. దయచేసి ఆ వీడియోలు అందరూ డిలీట్ చేసుకోండి. మన ప్రయత్నం చెప్పడం మన బాధ్యత, చేయడం చేయకపోవడం వాళ్ళ బాధ్యత. మాధురి ఎలా ఉండేది? మంచి అమ్మాయి, మంచి వర్క్ కూడా బాగా డెడికేషన్స్. చాలా మంది ఉన్నారు వర్క్ చేసేటోళ్ళు, చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ తో వచ్చేటోళ్ళు ఉన్నారు. ఆ హీరోలతో కూడా వాళ్ళ లవర్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు.
హీరోయిన్లతో కూడా వాళ్ళ లవర్స్ వస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు, వాళ్ళ బావలు వస్తారు, ఉన్నాయి. అట్లా ఏం లేదు, చుట్టాలు కానీ ఎవరో ఒకరు వస్తారు కదా. ఇక అమ్మాయిలు కాబట్టి కంపల్సరీ ఎవరో ఒకరు ఉండాలి, ఎవరో ఒకరు ఉండాలి. ఇక ముందు కూడా ఇట్లాంటి జరగకుండా మంచి జాగ్రత్తలు తీసుకుంటాం. ఏది వచ్చినా మా దాకా వస్తే కంపల్సరీ దీనికి 100% చెయ్యండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి సంఘటనలు తొందరపడి వీడియోలు పెట్టి బయట చేయకండి. ఎందుకంటే ఆ శనికి ఆవేశం ఒక్కరు చేసినాం అనుకోండి, నెక్స్ట్ మనం కాంప్రమైజ్ అయినా కూడా జీవితాంతం చచ్చేదాకా అవి అలాగనే వెంటాడుతూనే ఉంటాయి. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. సాంగ్స్ ఉన్నాయి, వెబ్ సిరీస్ ఉన్నాయి, ఇప్పుడు మూవీ కూడా చేస్తున్నా. ఇక త్వరలో వస్తుంది. ఏదైనా అయ్యేదాకా చెప్పదు కదా. అదే అదే మాకు 100 మిలియన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ పెద్ద పెద్ద సాంగ్స్ లలో చేసిన జనాలు అందరికి తెలుసు. నేను ఇప్పుడు ఫోక్ కోసం కష్టపడతా. నాకు దీనికోసం ఒక సంపాదన, నాకు రూపాయి గురించి ఆశించట్లేదు. అలా ఏదో పేరు వస్తుంది. ఆల్రెడీ నాకు ఆల్రెడీ మస్తు పేరు వచ్చింది. 100 మిలియన్లలో ఉన్నా నేను. బుల్లెట్ బండి లక్ష్మణ్ సాంగ్స్ లలో 100 మిలియన్, నా సాంగ్స్ లలో ఉన్నా, బయట సాంగ్స్ లలో ఉన్నా. నాకు అవసరం లేదు ఫేమస్ కావడం, నాకు చేయడం. ఎవరో ఏదో అనుకుంటే నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఏ పొజిషన్ లో ఉన్నా ఒక కార్యకర్తగా కూడా ప్రతి ఒక్కరి కోసం కుట్లాడుతా. 100% త్వరలో పెద్ద మీటింగ్, పెద్ద బూమ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆ యూనియన్ లో ఉంటారు తప్పకుండా. ఎవ్వరన్నా రండి, ప్రతి ఒక్కటి చెప్తున్నా కదా, ఎవ్వరన్నా రండి, మనం చేర్చుకుంటాం. ఫోక్ లో కూడా కొన్ని సాంగ్స్ ఇప్పుడు చాలా డబుల్ మీనింగ్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఎందుకు లిరిక్స్ ఎందుకు చేంజ్? కొంతమంది ఇష్టం లేకున్నా కూడా పైసల కోసం కూడా రాయాల్సి వస్తుంది కొంతమంది చెప్తున్నారు. దీని మీద ఏమంటారు? బూతులు వస్తున్నాయి అంటే కొంతమంది రాస్తున్నట్టేమో, నాకు కూడా ఐడియా లేదు. ఆ పాటలు నేను వినలేదు కాబట్టి ఒకటే, అంటే జనాలు ఎలా ఆదరిస్తున్నారు సాంగ్స్ అని బట్టి మైండ్ సెట్. అందరూ ఇట్లా చాలా నీట్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని సాంగ్స్ అలా చేస్తున్నారంటే మేము కూడా దాని గురించి చెప్తాం క్లారిటీ వచ్చినాక. అదే ఇలా ఫోక్ లో నుంచి ఫస్ట్ రామురాతుడు వెళ్ళడం జరిగింది బిగ్ బాస్ కి. అంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇలా ఫోక్ వల్లనే కదా ఇవన్నీ వచ్చి. మట్టిలో మాణిక్యాలు అందరూ, మధుప్రియ గాని, రామురాతుడు గాని, బుల్లెట్ బండి లక్ష్మణ్ పాటలతో కొన్ని కోట్ల మంది బతుకుతారు. రాము సింగర్, హనుమంతు యాదవ్, మదన్ మ్యూజిక్, కళ్యాణ్, బబ్లు, నేను, శివల్పుల, ఇంకా చాలా మంది ఉన్నారండి. చాలా టోనీ ఉన్నాడు, అక్షిత్ ఉన్నాడు, కిట్టు ఉన్నాడు, హీరోయిన్ ఉన్నాడు, సోని వైష్ణవి ఉంది, హీరోయిన్ చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు పేరు చెప్పడం ఇంతమంది మట్టిలో మాణిక్యాలు. నాగదుర్గ సినిమాలో హీరోయిన్ కాలేదా? ఆ ఫోక్ మీద బతుకుతున్నాం. స్టార్ దేవుడు ఇప్పుడే వస్తుంది, బురద చల్లొద్దు. ఎవరు చల్లలేదు అంటున్నారు, మీకు మీరే ఎందుకు వేసుకుంటారు అంటున్నారు. అంటే కొన్ని వీడియోలు మీరు చూడకపోవచ్చు, బయట చల్లుతున్నారు, కొంతమంది చల్లుతున్నారు, కొంతమంది అది న్యాయంగా మాట్లాడుతున్నారు. ట్రోల్ చేసే కూడా న్యాయంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది, ట్రోల్ చేసే వాళ్ళకి కూడా. అట్లేం లేదు. కానీ దీని మీద మీమ్స్ వస్తున్నాయి, రీల్స్ వస్తున్నాయి. ఆ విశాల్ అనే పేరు మీద అయితే, విశాల్ అయితే మొత్తం ఆ పేరున్నవాడు ఇప్పుడు దడుచుకుంటున్నాడు. ఇదేంద్ర నాయన మాకని పాపులర్ అయిపోయింది పేరు. విశాల్ మాట ఉంది ఒకటి, అలా వీడియో పెడుతున్నారు, విశాల్ విశాల్. సరే, ఓకే అన్న, థ్యాంక్ యూ మమ్మల్ని పిలిచి. నేనేందంటే బాధ ఏంటంటే ఇలాంటి ఇది మొత్తం ఇంటర్వ్యూ మెసేజ్ ఏంటంటే శనికి ఆవేశమే మీరు చేసి తర్వాత మీరు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇది ఎప్పటికి ఉంటది. అవును, మీడియా అనేది ఏది మంచి అయినా చెడైనా మీడియా ద్వారానే తెలిసిపోతుంది. తర్వాత మీరు ఇది నేను చేయలేదు, నన్ను ఆపండి అంటే ఎవ్వరు ఆపలేదు. కాబట్టి ఎవరైనా కూడా, ఏ ఇండస్ట్రీ అయినా కూడా, ఇళ్ల గొడవలైనా కూడా రచ్చకెక్కండి అనేది చెప్తున్నాం. అంతే అంతే, బయట పోవద్దు, అంత మీడియాలో పెట్టకుండా పోలీస్ స్టేషన్ పోండి. పెద్దవాళ్ళు ఉంటారు, పోలీస్ స్టేషన్ పోండి, చేయండి, కానీ ఒకరి జీవితం ఖరాబ్ చేయదు. ఇవాళ నీ జీవితం ఖరాబ్ అయిపోయింది. మీ ఆయన ఇప్పుడు ఎంత మొగాడైనా కూడా రేపు ఒక్కొక్క మాట అంటేనే ఉంటారు, ఎప్పుడైనా ఒకసారి, ఎంత మొగాడైనా ఆడదైనా. అది నేను అంటున్నాను. ఓవరాల్ గా ఒకటే అన్న, మేము ఇంకా ముందుకెళ్తాము, వెళ్తాము, అందరం కలిసి, అందరం ఒక్కటై దీన్ని ముందు తీసుకెళ్తాం. ఎవరు వచ్చినా రాకున్నా మేమైతే 100% ముందుకెళ్తాము. వెళ్ళి ఇలాంటి ఏమైనా ఉంటే అందరం చర్చించుకుందాం, ఏం చేయొద్దని. కానీ వాళ్ళకి ఇద్దరికైతే మేము సపోర్ట్ గా ఉంటాం. సపోర్ట్ చేయండి. ఆ మాధురికి ధైర్యం చెప్పండి, వాళ్ళ పేరెంట్స్ కూడా కలిసేసి. ఎందుకంటే అమ్మాయి ఎంత చేసినా కూడా అమ్మాయికి ధైర్యం ఇచ్చి ఆమెను ఫస్ట్ తీసుకురండి, బయటికి తీసుకొచ్చి ఏం జరిగిందో తను చెప్తే మాత్రం మనకు అందరికీ ఒక కంక్లూజన్ వస్తుంది, తనకు ఒక న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.